మధు సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్లమాస మధుసూదన్ గౌడ్ జన్మదిన వేడుకలు బోడుప్పల్ పరిధిలోని భీమిరెడ్డి నగర్ కమ్యూనిటీలోనూ ఎంతో సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మధు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఉదయం నుంచే జన్మదిన వేడుకల శుభ కార్యక్రమాలకు స్థానికులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మధుసూదన్ గౌడ్ అభిమానులు, కాలనీ ప్రజలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మధుసూదన్ గౌడ్ సేవా దృక్పథానికి గుర్తుగా ఏర్పాటైన ఉచిత వైద్య శిబిరాన్ని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ నల్లమాస మధుసూదన్ గౌడ్ వ్యక్తిగత జన్మదినాన్ని సామాజిక సేవతో మిళితం చేస్తూ పేదల ఆరోగ్య రక్షణ కోసం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయం. ఆయనకు చిరకాల స్నేహం, సేవా మార్గం ఓ ఆదర్శంగా నిలుస్తుంది అని అన్నారు. నల్లమాస మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ జన్మదినాన్ని సాంప్రదాయబద్ధంగా కాకుండా సామాజిక సేవతో మేళవించి జరుపుకోవడం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలా సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని ప్రజల మధ్య గడపాలని భావిస్తున్నాను. ఈ కృషి నా కుటుంబానికి, ట్రస్ట్ సభ్యులకు, సహచరులకు స్ఫూర్తినిస్తుంది అని తెలిపారు. హెల్త్ క్యాంపులో స్థానిక ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ, జనరల్ చెకప్, కిడ్నీ టెస్టులు, ఫిజియోథెరపీ, కంటి స్కిన్ వంటి సేవలు ఉచితంగా అందించారు. అనేక మంది వైద్యులు, నర్సులు శిబిరంలో సేవలు అందించారు. హెల్త్ క్యాంపుకు వచ్చిన లబ్ధిదారులు ఈ సేవలకు మెచ్చుకోలు తెలిపారు. జన్మదిన వేడుకలు సామాజిక సేవకు మద్దతు పలికే విధంగా జరగడంతో స్థానికులు మధుసూదన్ గౌడ్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ రోజు మా కాలనీలో ఒక పండుగ వాతావరణం నెలకొంది అంటూ పలువురు స్థానికులు స్పందించారు. ఇలాగే మధుసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో విద్య, ఆరోగ్యం, యువత అభివృద్ధిపై మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు రాపోలు రాములు, మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, భీమిరెడ్డి నగర్ కాలనీ అధ్యక్షుడు సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గంగాధర్, ఎన్ఐఎన్ కాలనీ అధ్యక్షుడు మేకల శ్రీనివాస్ గౌడ్, జనరల్ సెక్రటరీ నంగునూరు నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు, కాలనీ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గారి బర్త్డే, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైతే ఆయన చేస్తున్నటువంటి సేవ, మానవతా దృక్పథంతో హెల్త్ క్యాంపు కానీ, అదేవిధంగా ఈ ప్రాంతంలో సమస్యలు కానీ నిత్యము ప్రజల్లో ఉండి పోరాడుతున్నటువంటి మిత్రుడు. అతనికి నిండు 100 సంవత్సరాలు ఆరోగ్యంతో ఉండాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు కూడా పొందాల్సిందిగా కోరుతున్నాం. మదన బర్త్డే సందర్భంగా ఫర్ హెల్త్ క్యాంప్ మరియు ఇక్కడికి విచ్చేసిన కాలనీవాసులకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా మదన ముందు ముందు ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని, వారి యోగక్షేమాలు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ, భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ నమస్కారం. ఈరోజు నల్లమాస మధుగౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా భీమిరెడ్డి నగరు మరి ఎన్ఐఎన్ కాలనీ అన్నీ కూడా కలుపుకొని మరి బిరదాభిప్రాయం లేకుండా చాలా చక్కగా కార్యక్రమాన్ని మరి హెల్త్ కార్యక్రమం ప్రారంభం చేశారు. అది కూడా కన్ను గురించి స్పెషల్ అనేది అన్నిటికంటే ముఖ్యం కన్ను కాబట్టి కన్ను టెస్టు మరి అది ఏంది కన్నుది మరి స్కాన్ టెస్టు అన్నీ కూడా ఏర్పాటు చేసిండు. మరి మా మందులు కూడా ఇచ్చిన దానికి సంబంధించింది ఇలాంటి మరియు అదేంటి ట్రస్ట్ ఏర్పాటు చేసినందుకు మా కాలనీ తరఫున మధుగౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు చక్కని కార్యక్రమం. మా మధుగౌడ్ గారికి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ఎన్ఐఎన్ కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ విచేసిన మా కాలనీ వాసులకు, మా కాలనీ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారికి, అలానే ముఖ్య అతిథులుగా అటెండ్ అయిన ఈ కార్యక్రమానికి వజరేష్ యాదవ్ గారికి, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపోల్ రాములు అన్నగారికి, మా కాంగ్రెస్ నాయకులు కొత్త కిషోర్ గౌడ్ గారికి, వీళ్ళందరికీ మనస్పూర్వకంగా నమస్కారాలు. మన ఈ హెల్త్ క్యాంపుకు సహకరిస్తున్న మా ఫ్రెండ్స్కు, మా శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ సేవా ట్రస్ట్ మధు సేవా ట్రస్ట్ అని మేము పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందుకు చాలా కార్యక్రమాలు చేసినాము. మాకంటూ ఒక సేవా గుర్తింపుగా మేము ఇంకా ఫ్యూచర్లో కూడా సేవా కార్యక్రమాలు ముందు చాలా చేయాలనుకుంటున్నాము. ఇందుకే మేము మధు సేవా ట్రస్ట్ అని రిజిస్టర్ కూడా పంపించాము. ఈ రిజిస్టర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ముందు నా జీవితంలో మానవ సేవే మాధవ సేవ అనుకొని చాలామందికి నేను హెల్ప్ చేయాలి. రాజకీయాల్లో నాకు చిన్నప్పటి నుంచి తిరగడం చాలా అలవాటు. అలానే మానవ సేవే మాధవ సేవ, మనుషులకు నేను కూడా సహాయం చేయాలి. మనిషి పుట్టినప్పుడు ఏదో స్వార్థంగా వాళ్ళ ఫ్యామిలీకే గురించి బతకడం కాకుండా ఎదుటి వాళ్ళకు సహాయం చేయాలి అనే ఆలోచన దృక్పథంతోటి చాలా రోజుల నుంచి ఉంది. కానీ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి కాకుండా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి చాలా దీన్ని ఉధృతంగా చేయాలనే ఆలోచన. ఈరోజు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు? మా దగ్గర వచ్చేసి ఈరోజు స్కిన్కు సంబంధించిన డాక్టర్లు కామ్లీ నుంచి వచ్చారు. వాళ్ళకు మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేసినాము. విన్ విజన్ అని హై సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున క్యాంపు ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ స్టాఫ్కు కృతజ్ఞతలు. మా కాలనీ ప్రజలు చాలామంది చూపించుకున్నారు, వాళ్ళు కూడా ఆనందపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలు మా కాలనీ అధ్యక్షుడు ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళి అన్నది ఆశీర్వాదం ఉండాలి. వజరేష్ అన్న కూడా మాకు ఎల్లప్పుడూ మాకు ప్రోత్సాహం ఉంటుంది. రాపోల్ రాములు అన్నది, కిషోర్ అన్నది, అందరు ఆశీర్వాదం ఉండాలి. ఇంకా మేము ముందుకు సాగాలని పోగుల నరసింహారెడ్డి గారి ఆశీర్వాదం ఉండాలి. ధన్యవాదాలు. పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మీకు ఎందుకు చేయాలనిపించింది? అదే నేనేమంటున్నానంటే, మనిషిగా పుట్టినప్పుడు ఎదుటి వానికి సహాయపడకుండా మనము జీవితంలో ఉండకపోతే ఇది మంచిది కాదు అనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. ఆల్రెడీ కొంత సహాయం చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటి నుంచి సంవత్సరంలో నా జీవిత ఆదాయంలో ఒక 2 లక్షల రూపాయలు ఈ సేవా ట్రస్ట్ ద్వారా నేను ఖర్చు పెట్టదలుచుకుంటున్నాను. కంపల్సరీ
ఇది కాకుండా ఇక పెద్ద అమౌంట్ ఖర్చు పెడతా, కానీ నాకు ఇప్పుడు అనుకునే టైంలో సంవత్సరానికి 2 లక్షల రూపాయలు సహాయం, ఎవరికైనా సహాయం చేసుకుంటూ పోతా అని ఆలోచనగా డిసైడ్ అయ్యాను. అందరికీ ఈరోజు నాకు పేరు పేరున మన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా. ఇంకా పరోక్షంగా ప్రత్యేకంగా అందరికీ తెలియజేసిన వాళ్ళకు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.